హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎకిరా నందన్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే దసరా ఉత్సవాలు అయితే విజయవాడలో స్టార్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ డే నుంచి దసరా వరకు నేనైతే ఇంట్లో దీపం అయితే పూజలు అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా వీలైనప్పుడు చేసుకుంటాను, వీలు అవ్వనప్పుడు చేసుకోను. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా నేను టీవీలో యూట్యూబ్లో అయితే దేవుడివి ఆ దుర్గమ్మ తల్లిది విజయవాడలో లైవ్ అయితే పెట్టేశాను. ఇంకా మా పూజ గది చూడండి ఎలా ఉందో. ఇంకా ఎక్కడ పనులు అయితే అక్కడే ఉన్నాయి. నేనైతే 6కి లేసా. మార్నింగ్ 6కి లేస్తే ఇంకా పని అంతా చేస్తున్నా. మార్నింగ్ లేవగానే మోటార్ అయితే వేశారు. ఇంకా ఈ బిందులు ఇవన్నీ తోమేసి వాటర్ అయితే ఫస్ట్ అయితే పట్టేశాను. తర్వాత ఇంకా పప్పు అయితే నానబెట్టా దోశలకి. ఇంకా పప్పు కూడా రుబ్బేశాను. నైట్ అయితే మా హస్బెండ్ అయితే ఇంకా లేట్ అవుతుందని చెప్పారు. ఇంకా నేనే ఇంకా షాప్కి వెళ్ళి ఇంకా పూజకు కావాల్సినవన్నీ నేనైతే తీసుకొచ్చుకున్నాను. ఇంకా ఒక ట్రిప్ అయితే దోశపిండి రుబ్బేశాను. నెక్స్ట్ అయితే ఇంకా స్టవ్ అయితే మొత్తం అయితే క్లీన్ చేస్తా. ఫస్ట్ అయితే స్టవ్ అయితే క్లీన్ చేసేసి ఇంకా కింద అయితే పెట్టేశాను. ఇంకా అలా కింద పెట్టేసిన తర్వాత ఇంకా గోడలు, షింకు అవి మొత్తం అయితే నేను ఎప్పుడు అట్లానే క్లీన్ చేసుకుంటా. ప్రతి వీక్ అయితే క్లీన్ చేసుకుంటాను. ఇంకా మేమైతే పూజ చేసి 1 ఇయర్ అయితే అయిపోతుంది. మా ఇంట్లో దీపం పెట్టి అయితే 1 ఇయర్ అవుతుంది. ఎందుకంటే మా మావి చనిపోయారు కాబట్టి మేము ఇంకా పెట్టకూడదు కదా. మొన్నటితో అయితే సంవత్సరికం అనేది చేసిన తర్వాత పంతులు గారు అయితే ఇంకా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయొచ్చని మేము ఇంకా స్టార్ట్ అయితే చేసాము. ఇంకా నేనైతే స్టార్ట్ చేసేసాను. ఇంకా అదంతా క్లీన్ చేసేసి ముగ్గులే వేసేసాను. తర్వాత అదంతా అయిపోయింది వంటగదిలో పని. ఇంకా మా కావ్య కూడా మా దగ్గర ఇక్కడే ఉండిద్ది కాబట్టి అది లేచి ఇల్లు ఊడ్చి తడిగుడ్లు అయితే పెట్టింది. ఇంకా అది ఇల్లు ఊడ్చి తడిగుడ్లు పెడితే నేను అంట్లు తోముకొని ఇవన్నీ చేసుకున్నాను. బాటిల్స్ అన్నీ తోమి ఇంకా పొయ్యి దగ్గర అయితే ఇట్లా ముగ్గు అయితే వేసుకున్నాను. చాలా నచ్చింది నాకైతే. చాలా 1 ఇయర్ అయిపోయింది చేయక. ఇంకా ఇప్పుడు చేసుకుంటే ప్రశాంతంగా అనిపించింది. ఇంకా బాటిల్స్ కూడా మొత్తం అయితే క్లీన్ చేసేసా. ఇంకా నేనైతే ఫ్రెష్ పని అంతా అయిపోయింది కాబట్టి ఇంకా పూజ అవి చేయాలంటేనే అక్కడే 1 అవర్ 1.5 అవర్ అయితే పట్టేసింది. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి పొంగల్కి అయితే పెట్టేశాను. ఇంకా ఒకవైపు పొంగల్ అవుతుండగా పూజ గది చూడండి చాలా డస్ట్ అయితే పట్టేసింది. బూజులు కూడా చాలా పట్టేసి ఇంకా మా హస్బెండ్ అయితే నాకు హెల్ప్ చేశారు. ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసారు. నేనైతే ఒకవైపు పరమణం అయితే చూసుకొని ఇంకో వైపు అయితే ఆ గిన్నెలు అయితే తోముకున్నా. ఈ గిన్నెలు తోమడానికి యూట్యూబ్లో అయితే ఒక చిట్కా చూశాను ఫ్రెండ్స్. ఇంకా అదైతే ట్రై చేద్దామని మా హస్బెండ్ నిమ్మకాయలు అదే ఉప్పు ఉండిద్ది కదా, నిమ్మ ఉప్పు, అదైతే తెమ్మన్నా. ఆ సామాన్లు చూడండి ఎంత బూజెక్కిపోయినాయో. మేమైతే అసలు ముట్టుకోకూడదని అవి ముట్టుకోలేదు. ఇంకా నేనైతే అది మొత్తం క్లీన్ చేసేసాను. రిజల్ట్ అయితే అంతేం రాలేదు. దాని బదులు మనం ఇంట్లో చింతపండు అవి దాంతో తోముకుంటేనే బాగుంటుంది అని నాకైతే అనిపించింది. ఇంకా బయట అయితే ఇంకా గుమ్మాలకి అట్లా ముగ్గులు వేసేసుకున్నాను. చాలా 1 ఇయర్ అయిపోయింది కదా వేసి, నాకైతే కొత్తగా అనిపించింది. ఇంకా ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత ప్రశాంతంగా కూడా అనిపించింది. ప్రశాంతంగా ఉంది. ఇంకా మొత్తం ముగ్గులు వేసుకున్న తర్వాత ఇంకా పసుపు కుంకుమ అయితే అక్కడైతే నేను పెట్టేసుకుంటున్నాను. ఇక నుంచి ఇంకా కంటిన్యూగా ఇంట్లో దీపం అయితే పెడతాను. దేవీ నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా మేమైతే టెంపుల్కి కూడా వెళ్దాం అనుకుంటున్నాము. టెంపుల్లో రష్ ఎలా ఉండిద్దో ఏమో. ఇంకా మేమైతే ఫ్రైడే అయితే టెంపుల్కి వెళ్తాము. ఇంకా అమ్మ వాళ్ళు అందరూ వస్తారు. ఇంకా మేమైతే వెళ్తాం. మొన్న అయితే వెళ్ళాము కానీ మళ్ళీ ఇప్పుడు దేవీ నవరాత్రుల్లో వెళ్తే మంచిది కదా అని ఇంకా వెళ్తున్నాం. ఇంకా అది అంతా పెయింట్ అదే ముగ్గులు అయితే వేస్తారు కదా దేవుడి గుడికి, అదైతే వేయలేదు. ఇంకా నేనైతే చిన్నగా డిజైన్ అయితే చేశాను. ఇంకా అట్లా పరిచి ఇంకా ఫొటోస్ అన్నీ తీసి దాని మీద అయితే పెడతాను. నేల మీద అయితే పెట్టను. ఇంకా మొత్తం లోపల అదంతా క్లీన్ చేసేసిన తర్వాత గంధం అయితే చాలా బాగుంది. గంధం తీసుకొచ్చి ఇంకా ఫస్ట్ గంధం పెట్టి తర్వాత కుంకుమ అయితే పెట్టేశాను. ఇంకా దేవుడి గది అయితే చాలా నిండుగా అయితే అనిపించింది. ఇట్లా దేవుడికి సేవ చేస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. దేవుడి పూజలు కానీ ఏమైనా చేస్తుంటే. ఇంతవరకు నాకు పెళ్ళి అవ్వకముందు అయితే మా అమ్మే అన్నీ చేసుకునేది. నేనైతే అసలు పూజలు అవన్నీ చేసేదాన్నే కాదు. ఎక్కువగా మా అమ్మ మా చెల్లె పూజలు అవన్నీ చేసుకునేవారు. ఇంకా అదైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అక్కమ్మ కూడా
ఫ్రెష్ అయిపోయాడు. స్నానం చేపించేసి వాడిని నీట్గా రెడీ చేస్తా. వాడైతే గోవింద గోవింద అని నామాలు అయితే చదువుతున్నాడు. ఇంకా మా హస్బెండ్ అయితే పువ్వులు అవన్నీ పేర్చేస్తున్నారు. ఇంట్లో ఆడవారు పూజ చేసే కంటే మగవారు పూజ చేస్తే మంచిది కదా, ఇంకా అందుకే మా హస్బెండ్ అయితే చేయమని చెప్పాను. ఇంకా నేను అగరత్తులు అయితే వెలిగించాను. మా హస్బెండ్ అయితే మా హస్బెండ్ మొత్తం నీట్గా చేశారు. నాకైతే చాలా హెల్ప్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా నేనైతే అక్కడ అగరత్తు వెలిగిస్తుంటే మా అక్కమ్మ అయితే గంట కొడతానని గోల పెట్టాడు ఫ్రెండ్స్. ఈ పూజా విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వడం వల్ల మీలాంటి ఎంతోమంది చూస్తారు. నా ఛానల్ని మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అగరత్తులు దేవుడికి అయితే చూపించేసి ఇంకా బీరువా కూడా చూపిస్తే మంచిది. ఇంకా అక్కడ కూడా చూపించేసి నేనైతే వచ్చేసాను. ఇంకా మా పూజ గది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే పూజ చేస్తున్నాం కదా 1 year తర్వాత, ఇంకా అందుకనే నేనైతే శారీ వేసుకున్నాను. ఇన్ని రోజులైతే పూజ చేయక మా ఇల్లు అంటే చేయకూడదు కదా, ఇంక అందుకే చేయలేదు. ఇంక ఇప్పుడు చేసేసరికి చాలా నిండుగా ఉంది. పువ్వులు అన్నీ పెట్టి మంచిగా ఇంకా పొంగల్ కూడా చేశాను. కొబ్బరికాయ కూడా మా హస్బెండ్ అయితే కొట్టారు. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. కళ్ళు మూసుకో, దండం పెట్టుకో. ఇంకా మా అక్కమ్మని అయితే దండం పెట్టుకోమంటే అట్లా దండం పెట్టుకుంటున్నాడు. చాలా చక్కగా అయితే వాళ్ళే మాట్లాడేసుకొని దేవుడికి చెప్పుకుంటున్నాడు. ఇంకా మా పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి 11 అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఇంకా మేము ఈ 10 రోజులు అయితే నాన్ వెజ్ అయితే తినకూడదు అనుకున్నాము. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.